హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తేటతనం అయిపోయింది. ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ సీఎం అవుతున్నారో తెలిసిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సిబిఎన్ సార్, చంద్రబాబు నాయుడు గారు, మీకు ముందుగా కంగ్రాట్స్ అండి. సో ఈ యొక్క వీడియో దేని గురించి అంటే, జగన్ ఓడిపోవడం గల కారణం ఏంటో ఒకసారి మనం విశ్లేషించుకోవాలి. నా తరపున అనలైజేషన్ ఇది. ఎప్పుడైనా సరేనండి, పబ్లిక్కి జనాలకి నేను ఎక్కేస్తాను తొక్కేస్తాను, నేను పెట్టింది తినాలి, నేను పెడితేనే మీరు ఉన్నారు అనే ఒక ధోరణిలోంచి పైకి రావాలండి. అదే ఈ యొక్క ఓటమికి గల కారణం. మన ఆంధ్ర రాష్ట్రం ముందున తెలంగాణతో కలిసి ఉండేది. తెలంగాణ ఎందుకు విడిపోయిందనే విషయానికి వస్తే కనుక, మన ఒక 45-50 ఏళ్ళు మన ఆంధ్ర వాళ్ళ కబంధ హస్తాలో తెలంగాణ ఇరుక్కుపోయింది. వాళ్ళకి స్వేచ్ఛ కావాలని చెప్పేసి, వీళ్ళు మన మీద ఎక్కి తొక్కుతున్నారని చెప్పేసి మన నుంచి వాళ్ళు వేరైపోయి తెలంగాణ రాష్ట్రం వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. సో అదే ఆంధ్రాలో ఇదే ఫామ్లో జగన్మోహన్ రెడ్డి ప్లే చేయడం చాలా శోచనీయం, చాలా కాస్త విచారకరం. ఎందుకంటే ఆంధ్ర అంటే చాలా చైతన్యమైన నేల అండి. ఉత్తర భారతదేశంలో కాదు, మన దక్షిణ భారతదేశం, తెలుగులో అందులో మన ఆంధ్రప్రదేశ్ చాలా చైతన్యవంతమైన నేల. కాబట్టి మేము పెడితే మీరు తినాలి, మేము ఉంటేనే మేము ఉన్నట్లాగా ఒక దొరపాలన, ఒక రెడ్డి రాజుల పాలన తీసేయాలన్నదే ఈ యొక్క ఎలక్షన్స్ నిరూపితమయ్యండి. పబ్లిక్ ఒక పల్స్. అండ్ ఫస్ట్ విషయం ఏంటంటేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్స్, రెండోది రాజధాని లేకపోవడం, మూడోది తిరుమల కొండపైన కొన్ని అసత్యాలు, కొన్ని అపచారాలు జరగడం, అలాగే ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా, అలాగే కొండల్ని బాగా వాటి చూసే దాన్ని బాగా తవ్వేయడం, ఆ మట్టి గ్రావల్ని అమ్మేసుకోవడం, డ్రగ్స్, షిప్ యార్డ్లో, ఇవన్నీ రకరకాల చాలా యాంటీ వస్తుందండి గవర్నమెంట్ మీద. ఇవన్నీ ఎక్కడ కూడా కంట్రోల్ చేయలేపారనమాట. ముఖ్యంగా విషయానికి వస్తే రాజధాని లేకుండా అయిపోయింది. మన ఉత్తరాంధ్ర కానీ, కోస్తా కానీ, గోదావరి జిల్లా కానీ, సీమ జిల్లాలు కానీ ఎక్కడ మార్చమని చెప్పలేదు. కానీ ఒక్కసారి ఆ తేనెతోట కడపడం వల్ల మొత్తం ప్రాంతీయ విభేదాలు వస్తాయి. అదొక మెయిన్ ప్రాబ్లం. రెండోది తిరుమల కొండపైన కాస్త అన్నదానాలు సరిగ్గా లేకపోవడం, క్వాలిటీ పడిపోవడం, పులులు వచ్చేయడం, జనాలని సరిగ్గా దర్శనం చేసుకోకపోవడం, ఒక మెయిన్ ప్రాబ్లం. అట్ ద సేమ్ టైం ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, ఏవీ లేని బ్రాండ్లు మన ఆంధ్రాలో రావడం, ఇవన్నీ కూడా పబ్లిక్ బాగా రిజిస్టర్ అయిపోయిందనమాట. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా తిరుగుబాటు చేస్తారు జగన్ మీద. అలాగే రిటైర్డ్ టీచర్స్ కానీ, గవర్నమెంట్ టీచర్స్ కానీ బాగా వ్యతిరేకత ఉంది గవర్నమెంట్ మీద. టైం గురించి వేచి చూశారు. టైం వచ్చిన తర్వాత మొత్తం బ్లాస్ట్ చేశారు. ఉత్తరాంధ్ర తీసుకున్న, గోదావరి జిల్లాలు తీసుకున్న, కోస్తా జిల్లాలు తీసుకున్న, ఆఖరికి రాయలసీమ జగన్మోహన్ రెడ్డి పార్టీ పట్టు ఉన్న ఆ జిల్లాలు తీసుకున్న టీడీపీఏ బాగా వన్ సైడ్ విక్టరీ అయ్యేలా ఛాన్స్ ఉందండి. ఏదైనా సరే ఒక మంచి జరగాలి అనేది నేను చెప్తున్నాను. అండ్ మోర్ ఓవర్ ఇంకొక విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు, మీరు కూడా ఇప్పుడు పగలు ప్రతీకారాలకు పోకుండా అభివృద్ధి మీద కేంద్రీకరించాలి. ముఖ్యంగా మీరు అన్నట్లాగా వైజాగ్లో ఐటీ కారిడార్, అలాగే టూరిజం హబ్ చేయాలి, అమరావతిని క్యాపిటల్ చేయాలి, తిరుపతిని టెంపుల్ హబ్ చేయాలి, రోడ్లు వేయాలి, డ్రగ్ కల్చర్ తగ్గించాలి. మీరు ఏవైతే ఎలక్షన్ టైంలో మీరు ఏవైతే వాగ్దానాలు చేశారో పబ్లిక్కి, అవి ఖచ్చితంగా నెరవేర్చాలి. అప్పుడే మీరు ప్రజాక్షేత్రంలో మీ మాటకు ఒక విలువ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా నేను ఇక్కడ సభాముఖంగా మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను, కంగ్రాట్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఆయన పూనుకోకపోతే ఇది అయ్యే పని కాదేమో అనిపిస్తుంది. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకూడదని చెప్పేసి తన పార్టీకి, తన పార్టీ మెంబర్స్కి సీట్లు తగ్గినా పర్లేదు, నా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కొరకు, అలాగే నా రాష్ట్ర భవిష్యత్తు కొరకు ఆయన తీసుకునే స్టెప్ నిజంగా చాలా సూపర్ అండి. దానికి ఖచ్చితంగా నేను పవన్ కళ్యాణ్కి అభినందనిస్తున్నాను. అట్ ద సేమ్ టైం మోర్ ఓవర్ ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిలో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే కార్యకర్తను కలవకపోవడం, ఎమ్మెల్యేని ఎక్కడికి దగ్గర రాకపోవడం, ఈ 5 రెడ్డి చేతుల్లోనే ఈ స్టేట్ మొత్తం పెట్టేయడం, ఇది ప్రజలకు బాగా రిజిస్టర్ అయిపోయిందనమాట. కాబట్టే జగన్మోహన్ రెడ్డి ఓటమంచున ఉన్నాడనమాట. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అప్పులు ఎన్నున్నా ఏమున్నా సరే ఒక ప్రజాక్షేత్రంలో మన రాష్ట్రం బాగుపడాలి. ఖచ్చితంగా మీరు అనుకున్న ప్రతి రీజన్ కూడా ఒక అభివృద్ధితో ముందుకెళ్ళాలని ఖచ్చితంగా మేము కోరుకుంటున్నామండి. మీ మీద నమ్మకంతో ఆంధ్ర ప్రజలు మీకు పట్టం కట్టారు. జనసేన కూటమి, అట్ ద సేమ్ టైం టీడీపీ అండ్ బీజేపీకి ఖచ్చితంగా పబ్లిక్ వాళ్ళ ఆశలను వమ్ము చేయకుండా మీ తీరున మీ ఒక విజనరీ అనేది ఉందంటూ ఉంటారు. మీ వల్ల హైదరాబాద్ వచ్చింది, అది మనందరికీ తెలిసిందే. అలాగ వైజాగ్ని కానీ, అమరావతిని కానీ, తిరుపతిని కానీ, ఈ 3 రీజన్స్ని కూడా సమపాలనలో బాగా డెవలప్ చేయాలని, అప్పట్లాగా ఓన్లీ హైదరాబాద్ని కేంద్రీకృతం చేస్తే మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి అలా కాకుండా వైజాగ్ డెవలప్ అవ్వాలి, అలాగే విజయవాడ, గుంటూరు జిల్లా మధ్యలో అమరావతి డెవలప్ అవ్వాలి, అలాగే మన రాయలసీమలో తిరుపతి కూడా డెవలప్ అవ్వాలి. ఇవన్నీ ఆకాంక్షించాలని కోరుకుంటున్నాను. ఒక కార్యరూపం దాల్చాలని, ఒక మెటీరియల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక్కసారి ఎవరైతే గెలుస్తున్నారో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అందరికీ కంగ్రాచులేషన్స్, సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసుకోండి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, మీకు కంగ్రాట్స్ అండి. కుమ్మియండి, పగలు ప్రతీకారాలు కాదు, కాస్త అభివృద్ధి పదంలో మీ యొక్క స్టైల్లో కుమ్మియండి. కాబట్టి మరొకసారి మీ అందరికీ థ్యాంక్ యూ. వీడియో చూసినందుకు ఎప్పుడు మీ ప్రేమను ఆకాంక్షించే మీ నందు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.